విచారణలు రాజకీయ ప్రతీకారంగా కాకుండా బలమైన ఆధారాలతో సాగాలి అని చంద్రబాబు గారు నమ్ముతారు. కానీ మిమ్మల్ని నమ్ముకున్నోళ్ళు అస్సాం అయిపోతారు అనే అపవాదు మీపై ఉంది. ఇక్కడ ప్రభుత్వం తడబడితే ఒకవైపు జగన్ కేసులు బలహీనపడతాయి, మరొక వైపు లోపాయికారి రాజీ అనే అనుమానాలు బలపడతాయి. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో పాలన ఎందుకు బలంగా కనిపించటం లేదు అన్న ప్రశ్న కూడా ప్రజల నుంచి వస్తుంది. రాజకీయ భాగస్వామ్యం ఒక అవకాశం, కానీ అది ఫలితాలుగా మారకపోతే ప్రజలకు ఉపయోగం ఉండదు కదా. ఫోటోలు, పత్రికా ప్రకటనలు కాదు కావాల్సిందే, రాజకీయంగా మీరు ఎంత బలంగా ఉన్నారు అనేది అసలు ప్రశ్న. ఇప్పుడు ప్రభుత్వం ముందు రాష్ట్ర రాజకీయం ఒక కీలకమైన మలుపు దిశగా నడుస్తుంది. ఈ దశలో తీసుకునే నిర్ణయాలు, చర్యలు రేపటి మీ పార్టీ రాజకీయ దిశను నిర్ణయిస్తుంది. వైఎస్ వివేక హత్య అసలు నిందితులను బయటకు వస్తే వైసీపీలో భూకంపం పుడుతుంది. మరి మీ పొత్తు ధర్మం విలువెంత? గతంలో చంద్రబాబు గారు ప్రజలతో మాట్లాడుతూ వైసీపీ పాలన చూస్తుంటే రక్తం మరిగిపోతుంది అన్నది మీరేగా. మీరు హాట్ సీట్లో కూర్చున్న తర్వాత కూల్ అయిపోయారా అనే విమర్శ వినిపిస్తుంది. కానీ మీకు ఓటు వేసిన ప్రజలు, మీ పార్టీ కార్యకర్తల్లో రక్తం ఇంకా మరుగుతూనే ఉంది. ఆ సెగ మీకు తగలకుండా చూసుకోండి.